అనుమానంతో బ్రతికేవారికి ప్రపంచంలో ఎంత వెతికినా సంతోషం దొరకదు. సుఖానికి అలవాటు పడొద్దు, కష్టానికి భయపడొద్దు. ఎందుకంటే ఇక్కడేవీ శాశ్వతం కాదు. బిల్గేట్స్ లక్ష్మీ పూజ చేయడు, కానీ ధనవంతుడు. ఐన్స్టీన్ సరస్వతి పూజ చేయలేదు, అయినా మహామేధావి. శ్రమను నమ్ముకోవాలి, అదృష్టాన్ని కాదు. దేవుణ్ణి నమ్మండి, కానీ మొత్తం ఆధారపడకండి. ప్రతి ఉదయం మనిషికి దేవుడిచ్చిన వరం. ఆ వర ప్రభావంతో ఈరోజు ఎంత గొప్పగా బ్రతకగలరో నిరూపించుకోవటమే. ఎన్నో విషయాలు, మరెన్నో ఆలోచనలు, అన్నిటినీ మీ ముందు నిలిపే వేదికనే ఈ జీవితం. ఎవరినైతే మీరు పూర్తిగా నమ్ముతారో వాళ్ళే మీకు ఎవరిని ఎక్కువగా నమ్మకూడదని గుణపాఠం నేర్పుతారు. ఒక మనిషి ఊరికినే మారిపోడు. వారి వెనుక ఉన్న బాధ, వారి చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తన వారిని మార్చేస్తుంది. నిమిషానికి ఒకలా మారిపోయే మనుషులకు అండగా నిలబడితే వాళ్ళకంటే నీకే ఎక్కువ ప్రమాదం. వాళ్ళకి ప్రమాదం వచ్చినప్పుడు నిన్ను బలిపశుం చేసి వెళ్ళిపోతారు. వదిలి ఉండలేని ప్రతి ఇష్టాన్ని అలవాటైనా చేసుకోవాలి, భరించడమైనా నేర్చుకోవాలి. సంతోషం దొరుకుతుంది అనుకునే మనిషి దగ్గర సమయం కూడా చాలా తక్కువగా దొరుకుతుంది. కోపంలో వచ్చే మాటలు శూలం కన్నా గట్టిగా గుచ్చుకుంటాయి. ఆ సమయంలో వదిలేసే మాటల కన్నా నిశ్శబ్దంగా ఉండటం ఉత్తమమైన పని. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకొని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించకు. తాము అబద్ధాల కోర్లు అయినప్పటికీ సత్యవంతులుగా నటించే వ్యక్తుల నుండి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. ఒక చిన్న నమ్మక ద్రోహం జీవితం మొత్తాన్నే తలక్రిందులు చేస్తుంది. నువ్వు గెలిస్తే నీ తప్పులు కూడా కథలుగా చెప్తారు. నువ్వు ఓడితే నీ నిజాలు కూడా తప్పులుగా చూపిస్తారు. మనిషి చచ్చిపోతే అందరికీ తెలుస్తుంది. మనసు చచ్చిపోతే ఆ బాధను మోసేవారికి తప్ప ఇంకొకరికి తెలియదు. నువ్వు కొందరి జీవితాల్లో ముఖ్యుడివే కావచ్చు, కానీ అది ఎక్కువ కాలం కాదు అన్న విషయం గ్రహించు. కొన్నిసార్లు అలవాట్లనే కాదు, అలవాటైన వారిని కూడా మర్చిపోక తప్పదు. 2 నాలుకలున్న పాము కన్నా 2 రకాలుగా మాట్లాడే మనిషితోనే ఎక్కువ ప్రమాదం. నిన్ను పొగిడేవారు నీ ఆర్థిక స్థితిని చూస్తారు. నీ క్షేమం కోరేవారు నీ పరిస్థితిని చూస్తారు. ఖరీదైన దుస్తులు శరీరాన్ని మాత్రమే కప్పగలవు, కానీ చౌకబారు ఆలోచనలను దాచలేవు. పుస్తకాల్లో రాయలేని అక్షరాలే సంతోషాలు. ఎంత రాసినా మిగిలుండేవే కష్టాలు, బాధలు. నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. ఎంత బాధపడితే అంత బలంగా మారుతారు, కానీ మానసిక ఆరోగ్యం బాగోకుంటే చనిపోతారు. దానికి ఎవరు కారణమైనా వారిని ఏమీ అనలేరు. అరిచేవారి కోపం, మౌనంగా ఉన్నవారి కోపం ఎప్పటికీ ఒకటి కావు. అరిచిన కోపం చల్లబడుతుంది, మౌనంగా ఉన్న కోపం తగలబెట్టేస్తుంది. చీకటి గదిలో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి దీపం వెలిగించాల్సిందే. ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి కష్టపడాల్సిందే. విలువను నిలబెట్టలేని గెలుపు కూడా అవమానమే. విలువను నిలబెట్టుకోవడానికి ఓడిపోయిన గౌరవమే. ఎందుకంటే విజేతగా నిలబడిన వారికంటే మాట మీద నిలబడిన వారికి మర్యాద ఎక్కువ. మీరంటే ఇష్టం ఉన్నవారు మీ కోపం వెనుక బాధను అర్థం చేసుకుంటారు. ఇష్టం లేని వాళ్ళు ప్రతి మాటలో తప్పును వెతుకుతారు. బాధ్యత లేని వారు మాటలతో కాలాన్ని కాలక్షేపం చేస్తారు. బాధ్యత గలవారు కాలంతో పాటు కష్టపడుతూ పనిచేస్తారు. నిరంతరం అతి చిన్న విషయాలపై ఆందోళన చెందేవాళ్ళు వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు, ఎవరిని మనశ్శాంతిగా ఉండనియ్యరు. అన్నీ ఉన్నాయని అహంకారం వద్దు. ఎందుకంటే రాత్రంతా కష్టపడి విడిసిన పువ్వు కూడా తెలియదు తెల్లవారితే దానిపైన దేవుడి దగ్గరకో లేక శ్మశానానికో అని. వస్తువు విలువ కొనే ముందు తెలుస్తుంది, మనిషి విలువ కోల్పోయాక తెలుస్తుంది. అర్థానికి అపార్థానికి తేడా కేవలం ఒకే అక్షరం కావచ్చు, కానీ ఆ ఒక్క అక్షరానికే జీవితాలు నరకంగా మారే అవకాశం ఉంది.
మనసును స్వాధీనపరుచుకున్న వారికి మనసే మిత్రుడు. మనసును అదుపులో ఉంచలేని వారికి అదే శత్రువు. ఎవరు ఎవరితో ఎంతకాలం అనేది ఈ రోజుల్లో అవసరాలే నిర్ణయిస్తాయి. ఒంటరి పోరాటం నేర్చుకోవాలి. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు నీకు తోడుగా ఎవరు ఉండరు. ఎంత చీకటిగా ఉన్నా నీలోని కాంతి ఎప్పుడు నీ మార్గాన్ని ప్రకాశవంతం చేస్తుంది. నువ్వు నీ లక్ష్యం వైపు ఒక్క అడుగు వేస్తే విశ్వం నీ వైపు 100 అడుగులు వేస్తుంది. జీవితంలో ప్రతి సమస్య ఒక పాఠం. దాన్ని నేర్చుకోవాలి. ఓడిపోవటం కంటే ఓర్పుగా గెలవటం ముఖ్యం. జీవితం ఒక పుస్తకం లాంటిది. కొన్ని పేజీలు సంతోషంతో, కొన్ని బాధతో నిండి ఉంటాయి. కానీ ప్రతి పేజీ నీకేదో ఒక పాఠం నేర్పుతుంది. నువ్వు నమ్మినప్పుడు దానికోసం కష్టపడు. ఎందుకంటే నువ్వు నమ్మినప్పుడు దానికి నీ కష్టం తోడైతే సాధించడం అసాధ్యం కానే కాదు. జీవితం ఒక అద్దం లాంటిది. నువ్వు నవ్వితే అది నవ్వుతుంది. నువ్వు ఏడిస్తే అది కూడా ఏడుస్తుంది. నవ్వుతూ బ్రతకాలో ఏడుస్తూ ఉండాలో మీరే నిర్ణయించుకోవాలి. నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకోవాలి. కానీ దానివల్ల భవిష్యత్తులో నీతో పాటు ఎవరూ బాధపడకుండా ఉండేలా చూసుకోవాలి. ప్రతి కష్టం ఒక కొత్త పాఠం. దాన్ని స్వీకరించు. బలంగా మారు. ఈరోజు నువ్వు చేసే కృషి రేపు నీ విజయంగా మారుతుంది. నీ కోపమే నీ శత్రువు. నీ శాంతమే నీకు రక్షణ. నీ దయాగుణమే నీకు చుట్టం వంటిది. సంతోషంగా ఉండటమే స్వర్గం. దుఃఖమే నరకం. ఇదే నిజం. విజయం రాత్రికి రాత్రి రాదు. కానీ కష్టం రాత్రికి రాత్రి విజయాన్ని తెస్తుంది. ఎవరికి మీరు వెలుగులా ఉండకూడదు. వారి పని అవ్వగానే ఉఫ్ అని ఊది వెళ్ళిపోతారు. బాధ మనసునే కాదు, మనిషిని కూడా మార్చేస్తుంది. అలసిన మనసు ఆనందాన్ని కోరదు, కాస్తంత ప్రశాంతతనే కోరుతుంది. నీ బలహీనత, నీ నిస్సాయిత, నీ చేతగానితనం ఇవన్నీ మరొక చోట బలంగా మారుతాయి. కూలబడిన నిన్ను కంచుకోటలా మారుస్తాయి. ఇది రంగుల ప్రపంచమని మురిసిపోయే ముందు ప్రతి రంగు వెనుక నలుపు కలిసి ఉంటుంది. ఆ నలుపు గుర్తించినప్పుడు ప్రపంచం ఏంటో తెలుస్తుంది. భూతకాలంలో చేసిన కర్మలను వెనక్కి వెళ్ళి మార్చుకోలేరు. భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. కర్మను పెంచుకోవాలా తగ్గించుకోవాలా అనేది మీ నిర్ణయం. వ్యక్తిత్వం అనేది సంపద లాంటిది. సంపాదించుకుంటూ పోతే ధనవంతులవుతారు, పోగొట్టుకుంటూ పోతే దరిద్రులవుతారు. కోల్పోతే కోల్పోయినంత, సాధిస్తే సాధించినంత. కోల్పోయారు అని వెనకడుగు వేయటం కన్నా సాధించాలనే తపంతో ముందుకడుగు వేసి చూడు. నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. జీవితంలో ప్రతి ఎదురు దెబ్బ పాఠం నేర్పుతుంది. రోడ్డు ఏదైనా సరే మీ పాదాలను నమ్ముకోండి. కాలం కంటే వేగమైంది లేదు ప్రతీకారం తీర్చుకోవటంలో. ఈలోపే నిన్ను నువ్వు సరిదిద్దుకోవాలి. ముళ్ళకెంత తెలివితేటలో కదా. కాలితో తొక్కినా చేత్తో తీసుకునేలా చేస్తుంది. జీవితం నేర్పే పాఠం ఇది. వింటే వేదాంతం చెబుతారు, నిలదీస్తే రాద్ధాంతం చేస్తారు. మంచి చెడు రెండిట్లో ఏది జరిగినా మంచికి అనుకోవాలి. ఒకటి ఆనందాన్ని ఇస్తే ఇంకొకటి అనుభవాన్ని ఇస్తుంది. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు. అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు. కర్మ ఫలితాలు ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. బాధలు, కష్టాలు, రోగాలు కేవలం మనుషుల వల్లనే కాదు, ప్రకృతి పరిస్థితుల వల్ల కూడా వచ్చేలా చేయటమే కర్మ చేసే మాయ. ఎంత గొప్పవాళ్ళైనా తెలివైన వాళ్ళైనా ఒకసారి బంధాలతో చిక్కినాక గొప్పతనం, తెలివి రెండు పనికిరాని విషయాలుగా మారిపోతాయి. మనిషికి తగిలే శారీరక దెబ్బలు త్వరగా మాసిపోతాయి. మానసికమైన దెబ్బలు ఎప్పటికీ మానవు. అవమానాలు, మోసాలు, కష్టాలు ఎదుర్కొనే వ్యక్తి గుర్తుంచుకోవాల్సింది ఒక్కటి: బాధించేవారు కర్మను పెంచుకుంటారు, బాధింపబడేవారు కర్మను తగ్గించుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.